రెండవది, ఈ భూమి అనే దేశంలో కూడా ఇదంతా మన తండ్రిది. శారీరకంగా నీకు కావలసినవి ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధి, పొలము, పంటలు, పశువులు, ఆహారం, వస్త్రం, నివాసం. బ్రదర్, ఇవన్నీ నా తండ్రి నీకు ఎప్పుడో ఇచ్చాడు. ఇది నీది. ఈ భూమి మీద సమస్తం నీకు డిసైడ్ చేశాడు, నిర్ణయించాడు. ఇవన్నీ నీకే. కానీ ఎందుకు నీవు స్వాధీనం చేసుకోలేకపోయావంటే అవిశ్వాసము. రెండవది, యుద్ధము చేయకపోవటం, అడుగు వేయకపోవటం. అర్థమైందా? దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రయత్నములు చేయకపోవటం, పోరాటం చేయకపోవటం, యుద్ధం చేయకపోవటం. ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర పెనుగులాడు. చేతనైనది పని ఏదో ఒకటి దేవుడు నీకు ఇచ్చింది చేసుకుంటా ముందుకెళ్ళు. విశ్వాసం ఉంచు. ఈ భూమి నా తండ్రిది, ఈ సమస్త ప్రకృతి నా తండ్రిది. నా తండ్రిని అడిగితే నాకు ఇస్తాడు. నా తండ్రి నాకు కావలసిన సమస్తము సమకూర్చు. పోరాడుతున్నాను, జయమే. నాకు కావలసిన నాకు ఈ తండ్రి. అడుగు మీ నాన్నే, అది మీ నాన్నదని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఆయన బిడ్డగా నువ్వు అన్నీ కలిగి ఉండాలనే కోరుకుంటాడు. నువ్వు శాపగ్రస్తుడిగా, దరిద్రుడిగా ఉండాలని కోరుకోడు. నీకేమీ తక్కువ లేకుండా అన్నీ నువ్వు కలిగి ఉండాలని మనసారా కోరుకుంటాడు, దీవిస్తాడు నా తండ్రి. అనుభవం కోసం అప్పుడప్పుడు శ్రమలు అనుమతించినా ఎల్లప్పుడూ నువ్వు అందులో ఉండాలని అయితే నా దేవుడు కోరుకోడు. ఎంతమందికి అర్థమైంది?